జై శ్రీరామ్ జై శ్రీ గణేష. సో ఇవాళ డేట్ వచ్చేసి August 19 అనమాట. మన ఇవాళ డైలీ అప్డేట్స్లో ఇవాళ కూడా అప్డేట్ ఇచ్చేద్దామని చెప్పేసి నేనైతే ఖైరతాబాద్ వచ్చేసిన. సో ఇవాళ అప్డేట్ చూసుకోండి. మన ఖైరతాబాద్ గణేశుడు అయితే కవర్లు అయితే తీయలేదు, మళ్ళీ వర్షం పడేలాగా కొంచెం వెదర్ అలానే ఉంది. సో కవర్స్ అయితే తీయలేదు, లోపలైతే వర్క్ జరుగుతుంది. సో ఆ వర్క్ ఏందో అప్డేట్ ఏందనే చూసాను. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు జల్దీ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు డైలీ అప్డేట్స్ అని అయితే నేను ఇస్తూనే ఉంటా. సో మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన స్వామివారి పైన ఉన్న కిరీటాల కాడ మాత్రం ఏం అప్డేట్ లేదు, సేమ్ అదే ఎల్లో కలరే ఉంది. ఇంకా ఏ పెయింటింగ్ అనేది స్టార్ట్ చేయలేదు. మనకు పైన మన స్నేక్స్ కాడ మాత్రం వర్క్ అయితే జరుగుతుంది. సో ఆ వర్క్ ఏందనే చూసేయండి. మన పాములకైతే ఐ పెయింటింగ్ ఒకటి పెండింగ్ ఉంది, మిగతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా ఐ పెయింటింగ్ వేసిన తర్వాత కూడా చాలా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. మన పాముల కాడ నిన్నటికి ఇవాళ అప్డేట్ ఏంటంటే డాటెడ్స్ అనేది పెట్టేశారన్న. ఇవాళ అచ్చులు ఉన్నాయి కదా బ్రౌన్ కలర్వి, సో ఆ బ్రౌన్ కలర్వి మాత్రం ఇవాళ చేసేసారు. ఇంకా ఐ పెయింటింగ్ అవ్వలేదు, ఐ పెయింటింగ్ కూడా ఇప్పుడు అయిపోతాయి. ఇవాళ పాముల వర్క్ అయితే మొత్తం అయిపోతుంది. మన స్వామివారి బొజ్జ భాగం కాడ కూడా ఏం అప్డేట్ అనేది లేదు, సేమ్ నిన్నట్లాగానే అలానే ఉంది. ఏం వర్క్ అనేది స్టార్ట్ చేయలేదు. మన వాసవి అమ్మవారి దగ్గర మాత్రం బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతుంది. ఆ లీవ్స్కి గ్రీన్ కలర్ పెయింటింగ్ అండ్ మన కొమ్మలకు బ్రౌన్ కలర్ పెయింటింగ్ అయితే జరుగుతుంది. ఆ వీడియో మాత్రం చూడండి, చాలా అంటే చాలా సూపర్గా ఉన్నది. బ్యాక్గ్రౌండ్ మొత్తం అయిపోయాక ఇక్కడ మన జగన్నాథ స్వామివారికి ఇంకా పెయింటింగ్ అనేది ఏం అవ్వలేదు. మన స్వామివారి కాడ కూడా ఓన్లీ మన ఈ స్వామివారి దగ్గర మాత్రం పెయింటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఆ ఫుల్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో చూసేస్తారు మీరు.
ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ పెయింటింగ్ అయిపోతూనే ఉంది. వీళ్ళు దాన్ని ఫిల్ చేసి ఫాస్ట్గా వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే వర్క్ చేస్తూనే ఉన్నారు. మనకి ఇక స్వామివారి వెనకైతే హుండీలు అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ టోటల్ బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ ఫినిషింగ్ తోటి అయితే ఫినిష్ ఇచ్చేశారు. ఐ థింక్ ఇంకేం రాకపోవచ్చు. మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వైట్ పెయింటింగ్ తోటి అయితే ఫినిష్ చేసేసారు మొత్తం టోటల్గా.